శివోహం భక్తి ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం. అసలు కర్తరి అంటే ఏమిటి? 2025 సంవత్సరంలో డొల్లు కర్తరి లేదా చిన్న కర్తరి ప్రారంభ మరియు ముగింపు సమయము, అలాగే పెద్ద కర్తరి లేదా నిజ కర్తరి ప్రారంభ మరియు ముగింపు సమయము గురించి, అసలు ఈ కర్తరి సమయంలో ఎటువంటి కార్యాలను నిర్వహించుకోవాలి, ఎటువంటి కార్యాలను నిర్వహించుకోకూడదో పూర్తి వివరంగా తెలుసుకుందామండి. 2025 సంవత్సరం డొల్లు కర్తరి లేదా చిన్న కర్తరి స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం మే 4, 2025 ఆదివారం సాయంత్రం 6:44 అష్టమి తిథితో డొల్లు కర్తరి ప్రారంభమవుతుందండి. 2025 సంవత్సరం నిజ కర్తరి లేదా పెద్ద కర్తరి ప్రారంభం విశ్వావసునామ సంవత్సరం వైశాఖ మాసం శుద్ధ చతుర్దశి మే 11, 2025 ఆదివారం సాయంత్రం 5:31 నుండి నిజ కర్తరి కృత్తికా కార్తె ప్రారంభమై శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం మే 28, 2025 బుధవారం రాత్రి 1:28 శుద్ధ విధియతో నిజ కర్తరి లేదా పెద్ద కర్తరి త్యాగమవుతుందండి. అసలు కర్తరి అంటే ఏమిటంటే, సూర్యుడు మేషరాశికి చెందిన భరణి నక్షత్రం 4వ పాదంలో ప్రవేశించినది మొదలుకొని వృషభ రాశిలోని రోహిణి నక్షత్రం మొదటి పాదం దాటే వరకు గల మధ్య కాలాన్ని కర్తరి అంటారండి. దీనినే వాస్తు కర్తరి అంటారు. అంటే భరణి 4వ పాదం, కృత్తిక 4 పాదాలు, రోహిణి మొదటి పాదం, మొత్తం 6 పాదాలలో సూర్యుడు ఉన్న కాలాన్ని కర్తరి అంటారండి. దీనినే కత్తెర అని కూడా అంటారండి. కర్తరి నక్షత్ర కాలంలో సూర్యుడు నిప్పులు జరుగుతూ ఉంటాడండి. సూర్యుడు భరణి నక్షత్రంలో 3, 4 పాదాలలో ఉన్నప్పుడు డొల్లు కర్తరి అని, కృత్తికా నక్షత్రంలో ఉండగా అగ్ని కర్తరి అని అంటారండి. కృత్తిక 4 పాదాలలో అగ్ని లేదా పెద్ద కర్తరి నడిచేటప్పటికీ రోహిణి కార్తె ప్రారంభమవుతుందండి. ఈ కర్తరి సమయంలో నిర్వహించకూడని పనులేమిటంటే, కర్తరిలో గృహ సంబంధమైన పనులు చేయరాదండి. పూర్వపు రోజులలో వేసవిలో గృహ సంబంధమైన పనులు తప్పించి మరొక పని ఉండేది కాదండి. వేసవి వడగాల్పుల వలన రక్షణకే ఈ కర్తరి కాలంలో పని వద్దంటారు. నిజానికి నక్షత్రమాన ప్రకారంగా వచ్చే కార్తెలు కర్షక కార్మిక పంచాంగం అనవచ్చునండి. కర్తరి అంటే కత్తెర అని అర్థం. ఎండలో పని కత్తెరన్నమాట. వేసవిలో కార్మికుల భద్రత కోసం ఎంత గొప్ప ఏర్పాటు చేశారో కదండి. ఈ కార్తెలు ఒకరోజు ఇంచుమించులో ప్రతి సంవత్సరం ఒకేలాగే ఉంటాయండి. కర్తరిలో చెట్లు నరకటం, నార తీయటం, వ్యవసాయ ఆరంభం, విత్తనాలు చల్లటం, భూమిని త్రవ్వటం, తోటలు వేయటం, చెరువులు, బావులు, కొలనులు త్రవ్వటం, నూతన గృహ నిర్మాణం, పాత ఇళ్ల కప్పులు వేయుట, స్లాబులు వేయుట, నిర్మాణ పనులు చేయరాదండి. కర్తరిలో నిర్వహించుకోవలసిన పనులు: కర్తరిలో ఉపనయనం, వివాహం, గృహప్రవేశం, నిశ్చితార్థాలు, శాంతులు, నవగ్రహ హోమములు, యజ్ఞం, మండపాదులను కప్పటం వంటి పనులను చేయవచ్చునండి. ఈ కర్తరి విషయంలో వాస్తు విషయంగా మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలండి. తెలుసుకున్నాం కదా అండి 2025 సంవత్సరంలో కర్తరి గురించి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. సెలవు మరి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.